క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఉసిగొల్పుతున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది మోదీ సర్కార్. మరోవైపు ఉగ్రదాడి ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన పడింది. ఇకపై పాక్తో మ్యాచ్లు లేవంటూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఈ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పాక్ పౌరులను భారత్లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది. ఇకపై ఏ ఒక్క పాక్ పౌరుణ్ణి భారత్లోకి అడుగుపెట్టనివ్వమని తేల్చి చెప్పింది. పాక్తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు ప్రకటించింది. వెంటనే పాక్ హై కమిషన్ దేశాన్ని వీడాలని సూచించింది. అటరీ చెక్ పోస్ట్ ను వెంటనే మూసివేస్తున్నట్టు తెలిపింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఉగ్రదాడిలో పాక్ హస్తముందని, దానికి ఖచ్చితమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ఉగ్రవాద దాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దాయాది పాకిస్తాన్తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మేము ఉగ్రదాడి బాధితులతోనే ఉన్నాం. ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకపై భవిష్యత్తులో పాక్తో ద్వైపాక్షిక సిరీస్లలో ఆడమని చెప్పారు. కానీ ఐసీసీ ఈవెంట్ విషయానికొస్తే దాని నిబంధనల కారణంగా ఆడాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఐసీసీకి కూడా తెలుసని ఆయన అన్నారు. ఇప్పటికే భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగని విషయం తెలిసిందే. 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పాకిస్తాన్ భారతదేశానికి వచ్చిన తర్వాత నుండి 2 దేశాలు ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేదు. ఇక భారత్ చివరిసారిగా 2008లో పాక్కు వెళ్ళింది. ఇక కాశ్మీర్ లోయలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు మోహరించారు. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉదంపూర్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. బేస్ క్యాంపుల నుంచి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ఆ ప్రాంతంలోకి తరలిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేస్తుంది. ఇప్పటికే దేశంలోని పాకిస్తానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపేసిన కేంద్రం తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచును పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా అధికారిక నోటీసులు అందించింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీ చేస్తారు. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.